వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు టాపిక్ అసలు భార్యాభర్తలు డైవర్స్ ఎందుకు తీసుకుంటారు, డైవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, డైవర్స్ తీసుకోవడానికి కారణాలేంటి, ఒకవేళ డైవర్స్ తీసుకోవాలి అని అనుకున్న తల్లిదండ్రులు పిల్లలుంటే ఏం ఆలోచించాలి, అసలు డైవర్స్ అనేది ఎప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనే ఆ టాపిక్ గురించి మనం కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు భార్యాభర్తలు ఎవరైనా కూడా చాలా మటుకు మాకున్న అనుభవంలో కోర్టుకు వెళ్ళిన తర్వాత భార్య అయినా భర్త అయినా వాళ్ళ పర్సనల్ ఈగోస్ తోటి వాళ్ళిద్దరు దూరం అయిపోతారు. కానీ పిల్లలు పాపం ఇక్కడ ఏం పాపం చేశారని అమ్మా నాన్న ప్రేమలకి దూరం చేస్తారు. ఇంకొక చెప్పుకోలేని పరిస్థితి ఏంటంటే కోర్టుకు వచ్చిన తర్వాత చాలామంది ఇటు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆడవాళ్ళ దగ్గరే పిల్లలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే పిల్లలని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా భర్తల మీద యూజ్ చేసే పరిస్థితి ఇప్పుడు చాలా కోర్టులలో కనబడుతుంది. అది ఎలాగంటే కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలను తీసుకొస్తారు. అంటే దెబ్బలాటలు ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ఉంటాయి, కానీ పిల్లలకి ఏం తెలుస్తుంది, నాన్నతో మాట్లాడకూడదనో అమ్మతో మాట్లాడకూడదనో ఈ తెలియని పరిస్థితి మూలాన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లల కళ్ళల్లో ఒక విధమైన భయము బెరుకు అనేది ఉంటుంది. నాన్నని చూడంగానే మాట్లాడాలనో లేకపోతే దగ్గరికి వెళ్ళాలనో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటు నాన్న అనుకోండి, చాలా మట్టుకైతే తల్లులు మేము చూసిన మా ఎక్కువ ఎక్స్పీరియన్స్లో అయితే కొన్నిసార్లు అయితే తండ్రుల దగ్గర కూడా వదిలిపెట్టేసిన తల్లులు కూడా ఉన్నారు ఇవాళ రేపు కాలంలో. సో ఆ పిల్లలు ఏమైపోతారంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలా వద్దా, లేకపోతే నాన్న దగ్గరికి వెళ్తే అమ్మకి ఏమన్నా కోపం వస్తుందా అన్న ఆ కన్ఫ్యూజన్ మెంటాలిటీ వాళ్ళలో ఎంత పాతుకుపోయి ఉంటుందంటే రేపు పొద్దున వాళ్ళు ఏ పరిస్థితిలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు ఓపెన్ అప్ కారు, ఒక మంచి సిటిజన్స్ లాగా వాళ్ళు పెరగలేని ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటారు. వీటికన్నిటికీ కారణం ఏంటంటే ఇటు భర్త అయినా భార్య అయినా తొందరగా ఎమోషనల్గా డైవర్స్ అనే ఒక డెసిషన్ని తీసుకోవడం వలన. సో ఈ డైవర్స్ అనే డెసిషన్ అట్లీస్ట్ మేమేమంటామంటే మరీ మీరు ఉండలేని పరిస్థితి అయినప్పుడు భార్యాభర్తలు ఇంకా అసలు మేము ఉండలేము, ప్రాణాపహాయి ఉంటుంది, ప్రాణానికి మాకు హాని కలిగించే పరిస్థితి వచ్చేస్తుంది, పిల్లలు పాడైపోతున్నారు తండ్రి బిహేవియర్ తోటో తల్లి బిహేవియర్ తోటో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో మీరు డైవర్స్ అనే డెసిషన్ తీసుకోండి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం అప్పటిదాకా మీకోసం మీరు జీవించారు కదా, మరి మీరు పిల్లల్ని మీరు కావాలనుకున్నప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చారు కదా, అలాంటప్పుడు వాళ్ళని హింసించి హక్కు ఇటు తండ్రికి కానీ తల్లికి కానీ లేనప్పుడు ఎలా మీరు డైవర్స్ అనే డెసిషన్ తీసుకుంటారు? ఆ డెసిషన్ తీసుకునే ముందు పిల్లల మానసిక స్థితి గురించి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే మీరు ఒకసారి ఆ డెసిషన్ తీసుకున్నారు అంటే మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నట్టే కదా, అంతే కదా. అంటే నాన్న దగ్గర నుంచి అమ్మాయిని పాపను దూరం చేయడం, అమ్మ దగ్గర నుంచి దూరం చేయడం అనే ఆ మనసు ఆ ఆలోచనని మీరు డెసిషన్ని మీరు తీసేసుకున్నారు. ఎంత ష్రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే ఇటు అమ్మ కానీ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ కోర్టుకు వచ్చిన తర్వాత తండ్రిని ఒక శత్రువులాగా క్రియేట్ చేసి తల్లి చెప్పడం, తల్లిని ఒక శత్రువులాగా క్రియేట్ చేసి తండ్రి చెప్పడం లాంటివి చాలా మటుకు మేము వింటుంటాం. ఎందుకంటే మీరు అప్పటిదాకా కలిసి కాపురం చేసిన వాళ్ళే కదా, ఎంత చెడ్డైనా కూడా మీరు ఇద్దరు భార్యాభర్తలే కదా, మంచి ఎంత బ్యాడ్ మూమెంట్స్ మీ ఇద్దరు స్పెండ్ చేసినా కూడా ఒకటో రెండో మంచి మూమెంట్స్ అయినా మీలో లేవా? ఆ కనీసం మీరు విడిపోయే తల్లిదండ్రులు అంటే మీరు ఒక చోట కలిసి ఉండలేని పరిస్థితి ఉండే తల్లిదండ్రులు ఎవరైనా విడిపోవాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు ఆపోజిట్ వాళ్ళ మీద చెడు చెప్పకండి. చెడు చెప్పడం మూలాన వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ మనసులో ఆ ముద్ర అనేది పడిపోతుంది. కనుక ఎవరైనా తల్లిదండ్రులు ఈ డెసిషన్కి వచ్చే ముందు అట్లీస్ట్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ మీద ఆలోచిస్తే, అలా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది, కారణం ఏంటి, రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి, నేను ఆయనతో విడిపోయినా లేకపోతే ఆవిడతోటి విడిపోయినా నా లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఈ కాన్సెప్ట్ వాళ్ళకు, ఎందుకంటే తెలియదు, ఆవేశంగా వాళ్ళ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఒకసారి కోర్టుకు వచ్చేసిన తర్వాత అయిపోయింది, మాకు ఇంకా నేను కలిసే ఉద్దేశం లేదు, అయిపోయింది, మా చేజారిపోయింది, కోర్టుకు వచ్చేసాం కదా, మేము వెనక్కి వెళ్ళలేము, అది కాదు. మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా కలవచ్చు. ఈవెన్ మేమైతే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మేము ఒకవేళ మీ భార్యాభర్తలు కలవాలి అనుకుంటే మేమెందుకు మీకు అడ్డం, మీరు ఒక చోట కూర్చోండి, మాట్లాడుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి మీరు క్లియర్ చేసుకోండి. అంతేకాని మేము కోర్టుకు వెళ్ళిపోయాము, మేము ఇద్దరి మధ్యన అపోహలు వచ్చేసాయి అలాంటివని ఉద్దేశంతో మాత్రం ఈ డైవర్స్ అనేది ఆలోచించకండి. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది కనుక డైవర్స్ అనేది కొన్ని రోజులు మీరు ఆ ఆలోచనకు వచ్చే కంటే ముందు కలిసి ఉండడానికి ప్రయత్నించిన తర్వాత ఇంకా మేము అన్ని ఆప్షన్స్
అయిపోయాయి, ఇంక మేము ఫెయిల్ అయిపోతున్నాము అన్న లాస్ట్ ఆప్షనే డైవర్స్ పెట్టుకోండి అంతే తప్ప ముందే అట్లీస్ట్ పిల్లలున్న తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను.